ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ కంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదవు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. అంటే మన దేవుడి యెహోవా మాట మనం ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే మన జీవితంలో అనేకమైన ఆశ్చర్యకరులు, అద్భుతగాలు దేవుడు అనేకమైన దీవెనలు మనకి పంపిస్తాడు. ఆషామాషిగా విన్నాక దేవుడైన యెహోవా మాట మనం చాలా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అనేది వాటి ద్వారా మాట్లాడుతాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన ఏవైతే ఆజ్ఞలు చెప్పావు అవన్నిటిని నడుచుకుంటే, అనుసరించి, అంటే వాటి దేవుడు ఎలా మనల్ని ఎలా నడవమన్నాడో, ఎలా చేయమన్నాడో అవన్నీ కూడా మనం అనుసరించి నడిచినేలా దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే, అంటే భూమి మీద ఎవరున్నారు? మన ఒక్కమే కాదు కానీ అనేక మంది ఉన్నారు. పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేక మంది ఉన్నాయి. వాటి అన్నిటికంటే కూడా అధికంగా ఆశీర్దిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనం ఎలా దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే, దేవుని దీన్ని మనం పొందుకోవాలంటే, దేవునితో మనం ఐక్యపడి నడవాలండి. దేవుని మాట మనం వినాలి. ఆయన మాట శ్రద్ధగా వింటే దేవుడు మన జీవితం అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అంటే 40 దినాలు కూడా దేవుని కృప లేకుండా 40 దినాలు ఫాస్టింగ్ జరగడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందరి మాట దేవునికి వందనాలు. అంటే ప్రతి ఒక్కరు కూడా సంఘం అంతా కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా 40 days మీరు కొడుకుని చాలా, అంటే దేవుని మాట మీరు విన్నారు. అందరూ విన్ని శ్రద్ధగా, అంటే ఏవైతే చెప్పారో వచనాలన్నీ పాటించి 40 దినాలు కూడా ఆత్మీయంగా చాలా బలపడ్డారు. వాక్యంలో బలపడ్డారు, ప్రార్థనలో బలపడ్డారు, వాక్యాలు అన్నింటిలో బలపడ్డారు. అంటే దేవుని మాట మనం ఏం చేస్తాం? శ్రద్ధగా అంటే చాలా శ్రద్ధగా. ఇప్పుడు మనం ఒక షాపింగ్కి వెళ్ళాం, ఒక పట్టు చీర కలుగుతాం, షాపింగ్కి వెళ్తాం, మనం ఏం చేస్తాం? ఇలా కనిపించింది వేరుకుని వచ్చేయం కదా, అన్ని వెతికి 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 వెతికి, అంటే మన శ్రద్ధ అంతా, అంటే మన ఎఫర్ట్స్ అంతా కూడా దాని మీద పెడతాం. పెట్టి ఆహా ఇది చాలా శ్రేష్టమైంది అని తెలుసుకుని దాన్ని పట్టుకుని వస్తాం. అంటే ఇది మన జీవము, అంటే మన తండ్రి, అంటే సృష్టాధిపతి, అంటే సృష్టిని చేసి మనం సృష్టించిన దేవుని మాట మనం ఇంకెంత శ్రద్ధగా వినాలి, ఇంకా చాలా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడు మనం ఈ రోజు ఇలా క్షేమంగా ఉన్నామంటే దేవుని కృపను బట్టి. అందుకే మనం దేవుని మనం లోబడి జీవించాలి, ఆయన మాటకి విధేయత కలిగి జీవించాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. ఇక్కడ ఇందాక చదివిన వాక్యంలోనే కింద కొంచెం 2వ దినవృత్తం 7వ అధ్యాయము 15 చదువుదాం. 15 వచ్చింది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇది దేవుని పరిశుద్ధ మందిరం. ఈ మందిరంలో మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. ఎవరు ఏ సమస్యలు ప్రార్థన చేసే సమస్యలన్నీ కూడా దేవుడు ఆలకించు. ఆయన చెవులు ఎప్పుడు కూడా స్థలం మీద నిలిచి ఉన్నాయండి. అంటే దేవుడు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ మన పట్ల కలిగి ఉన్నాడు. మనము కూడా దేవుని పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్నామా లేదా మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు దేవుడి మాట మనం విధేయత కలిగి ఆయన నడవమన్నాడు, మనం నడిచేవనుకో మన జీవితంలో అనేకమైన మేలు చేయడానికి సిద్ధంగా. ఒక్కొక్కసారి మనం మన అజ్ఞానాన్ని బట్టి మన దేవుడు మనకి మేలు చేస్తున్నాం కదా మనం దూరం అయిపోతున్నాం. యేషావు గారు అలాగే తనకు ఎంతో జ్యేష్ఠత్వాన్ని ఇచ్చారు.
అంటే జ్యేష్ఠుడైన ఆశీర్వాదాలన్నీ కూడా ఈవెన్ ఒక చిన్న కూర కోసం జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. అలా జ్యేష్ఠత్వం మాత్రమే కాదు, తనకు రావాల్సిన దీవెనలన్నీ కూడా, తండ్రి దీవించిన దీవెనలన్నీ కూడా ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. చిన్న తప్పు వల్ల, చిన్న మాట వల్ల మొత్తం పోవడు. కానీ అలా మనం ఏంటంటే దేవుడు ఎప్పుడు ఏ క్షణం మనం దీవిస్తాడు, ఎప్పుడు మనతో మాట్లాడు, ప్రతి నిమిషం కూడా దేవుని పట్ల మన శ్రద్ధ కలిగి ఆయన పట్ల విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు మంచిది అనేకమైన అద్భుతాలు చేస్తాడండి. మోషే గారిని, అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. చూడండి, ఆదికాండం 12 నిన్ను గొప్ప జన్మగా చేసి నేను ఆశీర్వదించి నేను ఆమెను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నేను ఆశీర్వదించి నేను ఆశీర్వదించాను. అబ్రహాం గారిని దేవుడు పిలిచాడండి. ఎప్పుడు ఆ దేవుడు అంటే తెలియదు, అతనికి అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు, దేవుని మాటకి విధేయత కలిగి ఆయన చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళు, నీ తల్లిదండ్రుని, బంధువుల్ని, స్వదేశాన్ని అంతా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం గారు వెళ్ళారండి. వెళ్ళినంత వల్ల అబ్రహాం దేవుడు వదిలేశాడా, వదలలేదండి. గొప్పగా ఆశీర్వదించి నేను అనేక మంది జనాలను ఆశీర్వదిస్తానన్నారు. అంటే గొప్పగా, చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అలా దేవుని మాటకి విధేయత కలిగి వెళ్ళారు కాబట్టి ఆయన ఇప్పుడు మనందరికీ తండ్రి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డారు. ఎందుకంటే ఆ విశ్వాస తండ్రి అంత పేరు సంపాదించుకున్నాడు, దేవుని మాటకి ఉపయోగలిగి జీవించాడు. జీవించబట్టి ఆయన ఏదైతే తన జీవితం అన్ని కూడా వదిలికిని సమస్తాన్ని దేవుడు చెప్పిన మాట ప్రకారమే దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలా నడమన్నది, ఎలా వెళ్ళమన్నది అన్ని కూడా దేవుని మాట ప్రకారము జీవించాడు. 100 సంవత్సరాలుగా బిడ్డలు లేకపోయినా దేవుడు ఇస్తానన్నాడు ఒక మాట పట్టుకుని అతను వెయిట్ చేశాడు. వెయిట్ చేసినప్పుడు దేవుడు వదిలేస్తాడని వదలలేదు, గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాం. అలా మన జీవితంలో కూడా దేవుడి కోసం మనము కనిపెట్టుకుని ఉండాలండి. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాల కోసం కనిపెట్టుకుంటే సరిపోదు. దేవుళ్ళలో బలపడాలి, మనం ప్రార్థనలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, వాక్యంలో బలపడాలి. మనం అంటే అన్ని విషయాలు కూడా దేవునికి దగ్గరగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కలగజేస్తాడు. అలా అబ్రహాం గారి జీవితంలోనే కాదు, ఇస్సాకు గారి జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలు చేశాడు. ఒకసారి చదువుకున్నారండి 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అబ్రహాం గారి కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం గారు కూడా ఆ దేశం వదిలి వేరే దేశం, అలాగే ఇస్సాకు గారు జీవించినప్పుడు కూడా ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కరువులో కూడా దేవుడు ఇస్సాకు గారిని చాలా బహుగా ఆశీర్వదించాడు. ఎందువల్లంటే తండ్రి పాటలో ఇస్సాకు గారు కూడా నడిచి తండ్రికి విధేయత కలిగి జీవించారు, దేవుని కూడా విధేయత కలిగి ఇస్సాకు గారు జీవించారు. ఎవరి కాలంలో కూడా ఆయన వివాహం వచ్చినప్పుడు కూడా భార్యను తీసుకొచ్చినప్పుడు కూడా అందరిలాగా ఎదురెళ్ళిపోయి ఎంత సంతోషించి ఊహలో ఊహించారు. కానీ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. అంటే అంత విశ్వాసంగా ఇస్సాకు గారు అన్నమాట. అందుకని అతను అంత కరువులో, ఆ దేశం అంతా కరువు వచ్చింది. కరువులో కూడా దేవుడు ఇస్సాకు గారిని ఎలా ఆశీర్వదించాడంటే ఆ దేశం అందున్న వాడే విత్తనం వేసిన 100 ఫలం పొందాడండి. 100 అంటే 100% ఆయన ఆశీర్వాదం పొందాడు. అంటే 10% కాదు, 20% ఏది కాదు, అంటే 100% ఆశీర్వాదం పొందాడు. ఎందుకనేది దేవుని పట్ల విశ్వాసం కలిగి, భక్తి కలిగి, వినయం కలిగి జీవించాడు. దేవుని శ్రద్ధగా వెతికాడు. ఆయన శ్రద్ధగా అంటే దేవుని పట్ల విధేయత కలిగి జీవించినప్పుడు ఆశీర్వదించాడు. యెహోవా అతను ఆ మనుషుడు చాలా గొప్పవాడాడు. దేవుడు ఆశీర్వదిస్తే మనము గొప్పవాడు అవుతాం. ఈ లోకంలో మనం ఎవరు మనల్ని ఆశీర్వదించినా, ఎవరు మనకి ఒక డబ్బులు సహాయం చేసినా మనం గొప్పవాళ్ళు కాదు. మన గొప్పవాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు మన పట్ల, ఆయన చూపు మన పట్ల ఉంటేనే, ఆయన కనికలు మన పట్ల ఉంటేనే, ఆయన ధైర్యం మన పట్ల ఉంటేనే మనము గొప్పవాళ్ళం కాగలరు. అలా ఇస్సాకు గారు కూడా దేవుడు అతను ఆశీర్వదించిన మనుషుడు చాలా గొప్పవాడేది. అంటే అతను గొప్పవాడు క్రమక్రమంగా, అంటే అంచెలంచెలకు దేవుడు ఇస్సాకు గారిని ఆశీర్వదించాడండి.
అలా అబ్రహాం గారు జీవితంలో ఎలాగైతే ఆస్వాదించాడో ఇస్సాకు గారు కూడా అలాగే. అంటే అబ్రహాం గారు ఇంకా ఎక్కువ ఆస్వాదించాడు, ఎందుకంటే అతను ఆస్తి అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి నివసించలేనంత ఎక్కువగా ఆస్వాదించాడు. హల్లెలూయా. అదంతా ఎలా వచ్చిందండి? అంటే దేవుని పట్ల విధేయత కలిగి దేవుణ్ణి అంటే ఆయన హృదయం నిండా ఎవరు దేవుని నింపుకున్నాడు. దేవుడి మాట ప్రకారం ఆయన నడిచేది. దేవుని మాటకి విధేయత కలిగి జీవించబట్టే అబ్రహాం గారిని ఇస్సాకు గారిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఈ రోజు రాత్రికాలం మన జీవితంలో కూడా మనం అటువంటి ఆశీర్వాదాలు అంటే 100% మనం ఆశీర్వాదం పొందాలంటే మనము కూడా దేవునికి విధేయత కలిగి మనం జీవించాలండి. అంటే మన ఈ లోకాన్ని చూడగల లోకంలో అనేక మంది ప్రార్థనా పనుల భక్తి పనులు అంటే ఎవరు నిందలు వస్తాయి, కానీ అవన్నీ మన గురి ఏంటి ఒకటే, దేవుడు. మరి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు తప్ప ఎవరు తప్పించలేరు. బాగాలేదో అంటారు, సమస్య వచ్చిందా కష్టం ఏదో ఒక స్థితి కోసం అంటారు, కానీ మన ప్రతి పరిస్థితి నుండి మార్చగలది తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఈ రాత్రి కాల సమయండి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విధేయత కలిగి మనం జీవిద్దాం. మన జీవితంలో 100% ఆశీర్వాదం పొందాలంటే తప్పకుండా మన దేవుని పట్ల విధేయత కలిగి ఉంటాం అందులోనూ అన్నవాళ్ళు హల్లెలూయా గట్టిగా. దేవుడు మనందరూ కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ సిద్ధంగా అంటాడు. మనమే ఆయన ఫలాలు పొందుకోవడానికి మనం కొంచెం ఒక్కొక్కసారి వెనుకడికి వేస్తున్నాం అంటే మనం లోపల జీవిస్తున్నాండి పని పాటు ఇలాంటివన్నీ కూడా మనం ఉద్దేశించి దేవుడు ఇంకా దూరపరుస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఈ దినం నుంచి మనం దేవునికి మనం ఏ విషయంలో కూడా ఆయన హృదయం మనం గాయపరిస్తే మనం ఉండకూడదు. అంటే ఆయన పట్ల మన విధేయత కలిగి ప్రేమ కలిగి ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశ్రయం చేయడానికి దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా మోషే గారు 40 దినాలు ఉపవాసం చేశారు. మోషే గారి జీవితంలో 3 40 ఉన్నాయండి. 40 తెలుసండి, 3 40s. అంటే ఫస్ట్ పార్టీ అంతా కూడా ఆయన ఎక్కడ రాజకీయంలో పెరిగాడు. ఆయన తల్లిదండ్రులు అంటే శిష్యులు చంపేమని రాజుగారు చంపేమన్నప్పుడు ఆ తల్లిదండ్రులు జమ్మ పెట్టేసి నాయన పడేసినప్పుడు రాజకుమార్తె ఏ రాజైతే చంపేమన్నాడో ఆ రాజకుమార్తె పెంచుకున్నాడు. అంటే 40 years అతను రాజవంశంలో పెరిగాడు. ఆ 40 years తర్వాత ఆయన ఈ అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ అన్నదమ్ముల మీద ప్రేమ కలిగి ఆయన బయటకు వచ్చాడు. 40 years అక్కడ రాజుకున్నప్పుడు 40 ఏళ్ళు నిండినప్పుడు ఆయన సహోదరులు చూడాలని ఆశ కోరిక ఆయనకి పుట్టినప్పుడు ఎప్పుడైతే బయటికి వచ్చాడో వచ్చిన తర్వాత నిండిన తర్వాత ఆయన అరణ్యంలోకి పారిపోయింది. అంటే పారిపోవాలి, అక్కడ దేవుని ప్రణాళిక కూడా దేవుని ఉద్దేశం కూడా ఉంది. అందుని బట్టి 40 years బయటికి రాని వ్యక్తి 40 years తర్వాత వచ్చాడంటే దేవుడు అక్కడ ప్రణాళిక సిద్ధపరిచాడు. అంటే ఐగుప్తులందరూ కూడా దేవుని సన్నిధిలో మొదలుపెట్టారండి. వాళ్ళ కష్టం కలిగి వాళ్ళ బాధ కలిగి వాళ్ళ శ్రమ కలిగి దేవుని సన్నిధిలో మొదలుపెట్టారు. కన్నీరు కార్చారు. కన్నీరు కారిస్తే మన దేవుడు జాలిగల దేవుడు, ప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు. కాబట్టి ఆ కన్నీరు విని మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత 40 years కూడా ఆయన అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేశారు. అయితే 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణించినప్పుడు దేవుడు కూడా మోషే గారు కూడా 40 దినాలు ఫాస్టింగ్ చేస్తారు. అందరికి తెలుసు కదా, 40 దినాలు ఫాస్టింగ్ చేస్తారు. అంటే 40 దినాలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు మోషే గారు. కొండ మీదకి మోషే దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 40 దినాలు కూడా ఆయన భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదండి. చూస్తారా వాక్యం నిర్గమం 34లో ఉంది. నిర్గమం 34:28. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అయితే 40 దినాలు కూడా మోషే గారు దేవునితో గడిపినప్పుడు 40 దినాలు కూడా మంచినీళ్ళు తాగలేదు, ఆహారము పుచ్చుకొనలేదు. మనము కూడా మళ్ళీ చాలా మంది కూడా 40 దినాలు వాటర్ తాగలేదు, భోజనం చేయడం ఫాస్టింగ్ చేస్తారు.
అయితే మోషే గారు కనుక చేసినప్పుడు ఆయన 40 దినాలు దేవునితో గడిపినప్పుడు ఆయన అనుభవం ఏంటి? ఒకసారి 29 మోషే మోషే సీనాయి కొండ దిగుచుండగా సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చాలు. అయితే 40 దినాలు దేవునితో గడిపిన తర్వాత ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖ స్వరూపం అంతా కూడా మారిపోయింది. అంటే వాళ్ళ అన్నగారే కూడా ఆయన మోషే గారిని గుర్తుపట్టలేదు. వాళ్ళంతా పారిపోయారు. అంటే అంత దేవునితో గడిపి అంత ప్రకాశమైన, అంటే అంత వెలుగు, అంత తేజస్సు మనలో ఉంటుందండి. మోషే గారు అది సంపాదించుకున్నారు. దేవునితో 40 దినాలు ఉండి కూడా ఆయన ముఖ చర్మం అంతా కూడా ముఖ వస్తమైన ప్రకాశమైన వెలుగు ఆయనలో వచ్చిందండి. వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలే వాళ్ళ అన్నగారే కూడా ఏమో ఈయనెవరని భయపడి పారిపోయారు వాళ్ళంతా కూడా. అంటే దేవునితో మనం గడిపితే అంత మన జీవితాలు అంత ప్రకాశమానమైన, అంత తేజస్సుగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మన దేవునితో మనం గడపాలి. అలా మోషేకి 40 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 80 సంవత్సరాలు ఈ అరణ్యయాత్ర అలా చేశారు. తర్వాత ఒకసారి అలా 40 దినాలు నోవహ గారు కూడా 40 దినాలు జలప్రాళం వచ్చినప్పుడు 40 దినాలు అంటే దేవుని పట్ల ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. ఎవరిని బట్ట వాళ్ళని పిలవడు కదండి దేవుడు. నన్ను మమ్మల్ని ఎవరిని పిలవడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు ఎవరైతే ఉంటామో అది కూడా దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో దేవుడు వాళ్ళనే జీవితాలు అనేకమైన అద్భుతాలు చేస్తాడండి. దేవుడు మన కోరుకుంటే ఈ అనేకమైన వాక్యాలు తెస్తున్నాం. ఈ లోకంలో దేవుడు ఎందుకు వచ్చాడండి మన 40 దినాల్లో తెలుస్తున్నాం. కాబట్టి మన వల్ల ఆశీర్వాదం కొరకు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు దేవుని దీవెనలు. అలా ఇస్సాకు గారు 100% ఎలా ఆశీర్వాదం పొందారో మనము కూడా అంతే. అంటే 1% మనం తగ్గకూడదు. ఎందుకంటే మనం స్ట్రాంగ్ గా మనము దేవుళ్ళ జీవించాలి. 100% మనం అందరం ఒకళ్ళు కాదు, పాస్టర్ గారు కాదు, నేను కాదు, అమ్మగారికి ఎవరు కాదు, రేఖ గారు, బాధ్యులు కాదు, అందరూ మనం కూడుకున్న మన సంఘం అంతా కూడా 100% దీవుల దేవుడి నుంచి మనం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. పొందుదామండి అందరూ. మనం ఎవరు మాట్లాడలేదు వద్దా? ఎవరికి ఆశీర్వాదం ఎవరికి వద్దా? దేవుడు ఇస్తానికి రెడీగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. అందరం పొంది అందరూ కూడా మొన్న అమ్మగారు ప్రార్థన చేశారు కదా, సుధమ్మ గారికి కారు, గారికి కారు కావాలి ప్రభా ప్రార్థన చేశారండి. కారు కావాలి ప్రభా, కారు మేమందరం కూడా వెళ్ళాలి. నిజంగా చాలా మంచి ప్రార్థన అండి. అంటే మనం ఎవరికి రాలేదు ఆలోచన, అమ్మగారికి వచ్చిందంటే నిజంగా అంటే దేవుడు ఆవిడ ద్వారా పలికించేది అలాగా. అంటే కారు కావాలి అంటే ఇప్పుడు సంఘం ఇప్పుడు బయట ప్రార్థన అందరూ వెళ్ళాలన్నా ఉండాలి. సంఘానికి ఒకటి కాదు 2-3 కార్లు ఉండాలి. ఇస్తాడు దేవుడు. అంటే మన అందరూ ప్రార్థన అక్కడ మనం ఒక్కొక్కరు చేస్తా కదా, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు చేస్తాడండి. పౌలు శీలను కొట్టేసి ఏం చేశారు, బన్నీ చెరసాలలో వేశారు. అంత గాయాలతో కూడా వాళ్ళు ఏం చేశారు, బాధపడి అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, నన్ను కొట్టేశారు, రక్తాలు కారుతున్నాయి అని బాధపడకుండా జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఎవరన్నా చిన్న దెబ్బ పడితే మనం ఎంత ఇంకా దానికోసమే ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేశారు, జైల్లో ఉండి పాటలు పాడారు, ప్రార్థన చేశారండి. పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి ఆ పాటలకి శరసాలంతా కూడా బద్దలా కాళ్ళకి చేతులు ఇవి వేస్తారు కదా సైకిల్, అవన్నీ కూడా విడిపోయినాయి. అంటే ప్రార్థన అంతా శక్తి ఉందండి. మనం కూడా అంత శక్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్యకలు అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అయితే ఇంకో వచ్చిన మనం చూసుకున్నాం. ఎహెస్కేల్ ఒకసారి చూద్దాం. 44:30. ఎహెస్కేల్ 44:30.
725. 726. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ నీ ప్రతిష్ఠాత్మలోను తొలిచూలు వాటన్నిటిలోనూ వాటన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను. హల్లెలూయా. అంటే మనం ప్రార్థనలోనే కాదండి, ప్రతి విషయంలో మనం ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? వంటగదిలోకి వెళ్ళి కాఫీలు టీలు పెట్టుకోండి కదా. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చిన తర్వాత మనం ప్రతి పని చేస్తున్నప్పుడు దేవుడు మన అన్ని పనులు కూడా మన దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ఇక్కడ నేస్కల్ గారు చెప్పిన విషయం భక్తుడు, నీ ప్రతిష్టాత్మల అన్నింటిలో తొలుచులు వాటి అన్నింటిలో ఆ రోజు అబ్రహాం గారి కాలంలో వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ పంటలో అంటే ఇక్కడ ఇచ్చారు కదండి తొలిచూలు. అంటే వాళ్ళ పశువుల్లో అండి, గొర్రెల్లో అండి, మేకలు అన్నింటిలో కూడా తొలిచూలు ఏదైతే ఉందో తొలి పంట అంటే ఫస్ట్ పండింది వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకునేవారు కాదు, వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకునేవారు కాదు. కానీ ఫస్ట్ తీసుకొచ్చి దేవుని సన్నిధికి దేవునికి ఇచ్చేవారు. దేవునికి ఇవ్వడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఇక్కడ అంతే కదండి, ముందుగా ఆశీర్వాదం అంటే మీ కుటుంబంలో ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి. అంటే మనం ప్రతి పంటలో కూడా అంటే వ్యవసాయం అనేది కాదు, మనం జాబ్ చేస్తాం, శాలరీ వస్తాం, దాంట్లో ప్రథమ ఏదైతే మన బిడ్డల విషయంలో అన్ని విషయంలో కూడా ప్రథమం ఏదైతే దేవుని మనం ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించినప్పుడు దేవుడు మన జీవితం అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. అంటే అమ్మ చిన్నప్పుడు ప్రతిష్ఠించుకుంది, అయితే తన ఉద్యోగం దేవుడు ఇచ్చింది. కానీ దేవుడు వదిలేస్తాడా? మళ్ళీ అదే ఉద్యోగం అదే ఈ లోక ప్రతి దాని కోసం దేవుడు అది ఇచ్చాడు. కానీ అమ్మ కోరిక ఏముంది? ఆ కొడుకుని ఎలాగా చూడాలి, దేవుడు ప్రతిష్ఠించుకున్న సేవకులుగా చూడాలని. కానీ దేవుడు వదిలాడండి, వదలలేదు. ఏదో విధంగా వాడుకుంటున్నాడు కదా, అంత మంచిగా అన్న వాక్యం చెప్తున్నాడు, విన్నాం అందరూ. అంటే దేవుడు కూడా దేవుని ప్రణాళిక ఉంటే ఎవరిని వదలటండి. దేవుడు ఆశ అంటే దేవునికి మనం ఏదైతే మనం ఒప్పుకుంటామో, దేవుని సరే ఏదైతే ఇవ్వాలని ఆశపడతామో దేవుడు తప్పక మన ఆశని తీరుస్తాడు. అలా మనం ప్రతి దాంట్లో కూడా మన ప్రార్థన అంటే దేవుడు మనకి 24 గంటలు సమయం ఇచ్చాడు. 24 గంటలు మన సొంత పనుల కనుక ఉపయోగించున్నాం. కానీ అందులో 2.5 గంటలు మనం దేవునికి ఇవ్వాలి. అది ప్రథమంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు ఆ రోజంతా ఆ దినమంతా దేవుడు మన జీవితంలో అనేకమైన మేలు చేస్తా ఉన్నాడు. మనకి ఏ సమస్యను తప్పిస్తాడు, ఏ బాధ కలిగిన దాని నుండి విడుదల దయచేస్తాడు. కానీ దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా మనమే తీసుకున్నప్పుడు మన జీవితంలో కార్యాలు చేయలేదంటే ఎలా అవుతాయండి? అప్పు దేవునికి ఇచ్చి దేవునికి ఇవ్వాలి. అప్పుడు మన దేవుని ఇచ్చి మన దేవుని శోధించినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆశీర్వాదాలు కలిగజేస్తుంది. అంటే మనం ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడం కాదండి, లేని సమయంలో కూడా దేవుడికి ఇచ్చి ఎలా దీవించబడ్డారో ఒక వాక్యం చెప్తాను. 1వ రాజులో 17వ అధ్యాయం చూద్దాము. నుంచి అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెధవరాలిని నేను సెలవిచ్చితిని. చాలండి. ఏలియా గారికి దేవుడు ప్రత్యక్షమై ఏలియా గారితో మాట్లాడుతాడు. నువ్వు సారేపతను ఊరికి వెళ్ళు అంటే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందండి. కరువు అంటే చాలా, అంటే తినడానికి తిండి కూడా అసలు ఎక్కడ కూడా అంత భయంకరమైన కరువు పరిస్థితిలో ఏలియా గారితో దేవుడు మాట్లాడతాడు. నువ్వు సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తానని, అంటే నీకు ఆహారం పెట్టడానికి ఒక విధవరాలకి నేను
సెలవు ఇచ్చాను, నువ్వు వెళ్ళని ఏలియా గారికి చెప్పినప్పుడు అతను లేచి వెళ్ళాను. సారేపతి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఊరిలో అడవిలో ఆ పట్టణంలో గమనియద్దు, అంటే ఊరి చివరిలో ఒక విధవరాలు కట్టెలు వేరుకుంటుంది. కట్టెలు దేవుడు చెప్పాడు కదా, పలానా స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడు అని అన్నప్పుడు ఏలియా గారు కలుసుకుని అన్నారు, నాకు ఆకలిగా ఉంది, ఒక అప్పం చేసి తీసుకురాను. ఆవిడైతే ఉన్నవాడు కాదండి, ధనవంతురాలు కాదు, భాగ్యవంతురాలు కాదు, చాలా హీన స్థితి, భేద స్థితి. అంటే ఒక్కడే కొడుకున్నాడా, కొడుకు ఈవిడ ఇద్దరు కూడా ఉంటున్నారు. అయితే దేశం అంతా కరువు ఉంది, మరి ఏళ్ళ జీవితంలో కూడా కరువు ఉంది కదండి. కరువు ఉన్నప్పుడు ఈ యాజకుడు వచ్చి, ప్రవక్త వచ్చి అడుగుతాడు, నాకు ఒక అప్పం చేసి ఇవ్వమంటే మనమైతే ఇస్తామని ఇవ్వము, మనకున్నా కూడా పెట్టడానికి ఒకసారి సౌకర్యం ఇస్తాము. కానీ ఆ పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితుల్లో ఆవిడ చెప్పింది, అయ్యా నాకు కొంచెమే పిండి ఉంది, గుడిలో కొంచెమే ఉంది, అది అప్పం చేసి పెట్టడానికి కట్టెల కోసం నేను వచ్చాను, అది చేసి మేము తినేసి చచ్చిపోతాము, ఎందుకంటే తర్వాత తినడానికి ఏమి మా దగ్గర ఆహారం లేదు, ఏమీ లేదు అనేసి చెప్పినప్పుడు అదేమి కాదు, ముందు నాకు అందులోనే నాకు చేసి తీసారు, చిన్నది చేసి తీసారు అన్నప్పుడు ఆవిడ ఏం చేసిందండి, అతని మాట విధేయత కలిగి తీసుకెళ్ళి ఎప్పుడైతే ఇచ్చిందో ప్రవక్తికి, అంటే దేవునికి ఇచ్చిందో దేవుని సేవకులు మనం ఇస్తే దేవుడు మళ్ళీ ఆశీర్దిస్తాడే వాక్యం చెప్తున్నాను. అంటే ఆవిడ ఇచ్చినప్పుడు తొట్టులు ఎంత ఉందని కొంచెమే పిండి ఉంది, గుడ్డిలో కొంచెం ఉండండి, అంటే ఒక అప్పం అంటే ఒక అట్టు చేసుకోవడానికి సరిపోతుంది. అలాంటిది అది చేసి అతనికి ఇచ్చిన యాజకుల ప్రవక్తికి ఇచ్చినప్పుడు అతను తిన్న తర్వాత దేవుని వదిలేస్తే దేవుడు వదలలేదండి. దేవునికి ఇస్తే దేవుడు మనల్ని అమితంగా ఆశీర్దిస్తాడు. అయితే ఇచ్చిన తర్వాత ఆ పిండిలో, అంటే ఎన్ని సంవత్సరాల కరువు ఉందో అన్ని సంవత్సరాలు కూడా ఆ పిండిలో, ఆ తొట్టుల పిండి అయిపోలేదండి, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ దేశం అన్ని సంవత్సరాలు కూడా హ్యాపీగా, అంటే సంతోషంగా, లోటు లేకుండా, అంటే కొదువు లేకుండా తిన్నారండి. దేవుడు మనం ఎప్పుడైతే, అంటే కలిమిలో లేమిలో ఇచ్చింది ఆవిడ. అసలు ఆవిడ స్థితి చాలా హీనమైన స్థితి, లేని స్థితిలో దేవుడు అడిగినప్పుడు ఇచ్చింది ఆవిడ. ఇచ్చి కాబట్టి దేవుడు అనేక సంవత్సరాలు ఏ పని చేయకుండా, అంటే దేవుని ఆశ్చర్యపడింది. ఆ పిండిలో అసలు తొట్టిలో పిండి ఎలా వచ్చిందో, ఆ పుడిలో నూనె ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుస్తుంది. అసలు ఎవరు ఇవ్వలేదు, ఎవరు చేయలేదు, కానీ దేవుని ఆశీర్వాదాలు అక్కడ ఉంది, దేవుని కృప ఉంది, దేవుని దయ ఉంది. అంటే దేవుని మాటకి విధేయత, అంటే ఆయన మాట మనం శ్రద్ధగా వింటే దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తుంది. మనకందరికీ తెలిసిన విషయం అండి, యేసుప్రభు గారు కొండ మీదకి వెళ్ళి ప్రసంగించినప్పుడు అనేక మంది ఆయన మాటలు వినడానికి వెళ్ళిపోయారు. అంటే ఆయన చేసే స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు అన్నిటిని వినడానికి అనేక మంది వెళ్ళారు. అయితే వాళ్ళందరూ కూడా దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. అంతే తప్ప ఆకలేస్తుంది, దాహం వేస్తుంది ఎవ్వరు కూడా అనుకోలేదు. వాళ్ళంతా దేవుడు ఏ మాటలు చెప్తున్నా అవన్నీ కూడా వింటున్నారు. మా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు, మాకు బలహీనత స్వస్థపరుస్తాడని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. అనుకుని దేవుని మాటల మీద దృష్టి పెట్టినప్పుడు యేసుప్రభు వారు, అయ్యే చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టాలంటే చాలా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయారండి. అంటే అక్కడ ఏమి దొరకవు. అరణ్యం అంటే తెలుసు కదండి, పులిలోని అక్కడ శ్రమలు ఇవేమంటాయి, మనుషులు అనేది ఎవరుండో, కొట్లు ఇవేమి షాపులు ఏమి ఉండవు. అలాంటి పరిస్థితిలో యేసుప్రభు అన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టండి, ఇప్పటి నుంచి ఆకలితో ఉన్నారు కదా, ఏమన్నా తీసుకురండి అంటే ఒక చిన్న బాలుడు ఆయన దగ్గర, అంటే వాళ్ళ అమ్మ కూడా ఆయనకి పెట్టుంటది, పిల్లలు ఆకలితో ఉండలేరు కదండి, దేవుడి మాటలు వినడానికి వెళ్తున్నాడు కదని ఒక 5 రొట్టెలు 2 చేపలు ప్యాక్ చేసి ఇచ్చింది. అయితే ఆ పిల్లవాడు కూడా తినలేదు, అంటే దేవుని మాటలు వింటూ కూర్చున్నాడు కానీ తినకుండా ఆ బాబు తెచ్చినవి ఇచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇచ్చినప్పుడు అనేక మంది, వేల మంది తిన్నారండి ఆహారాన్ని. 2 చేపలు 5 రొట్టెలు ఎవరు మ్యాక్సిమం సరిపోతే, చిన్న పెడితే 10 మందికి సరిపోతాయి, 10 మంది కూడా సరిపోతే చాలు. కానీ 5,000 మంది తిన్నారు. అంటే ఇంకా పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు లెక్కేలేదు. ఓన్లీ పురుషులు మాత్రమే కౌంట్ చేస్తే 5,000 మంది తిన్నారు. హల్లెలూయా. అంటే దేవునికి ఇచ్చినప్పుడు తర్వాత ఎన్ని తిన్న తర్వాత 5 చేపల్ని 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు 12 గంపల్ని
ఆ బాబుకి ఎన్ని గంపలు వచ్చినాయండి? ఎన్ని ఇచ్చాడు ఆయన? 5 చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఇచ్చాడు. చాలా తక్కువ ఇచ్చాడు, కానీ దేవుడికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడండి ఆ బాబుకి. ఆ కుటుంబాన్ని అంతా కూడా గొప్ప ఆశ, అంటే 12 గంపలు ఇచ్చాడండి. హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి దేవునికి ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం, సంకోచిస్తాం. ఏమో ఈ రూపాయి ఇచ్చేస్తే దేనికైనా ఉపయోగపడుతుంది కదా, 10 రూపాయలు మనం ఇస్తే పిల్లవాడికి ఏ చాక్లెట్ బిస్కెట్ కొనుక్కుంటాడు ఆలోచిస్తాం. కానీ దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు మనం ఆలోచించమండి. కానీ దేవుడు మనం ఎప్పుడైతే ఇస్తామో, అది ధనమనే కాదు, మన హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. అన్ని ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఈ అబ్బాయి ఏం ఆశించి ఇచ్చాడు? దేవుడు నాకు ఎక్కువ ఇస్తాడని ఆశించి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈ సారేపతి విధురాలు ఏం ఆశించింది? ఈయనేమో నాకన్నా ఇచ్చేస్తాడా, కోట్లు ఇవన్నీ ఆలోచించలేదు. ఏం ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, అతను చెప్పారు ఇవ్వాలని ఇచ్చింది. ఇచ్చినప్పుడు దేవుడు తన జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతకడానికి దేవుడు ఆశీర్వదించాడు. అలాగా చిన్న బాలుడు కూడా తన కుటుంబం అంతా కూడా ఆశీర్వదించాడు. ఎందుకంటే అనేక సంవత్సరాలు తినొచ్చు, ఆహారం పాడైపోతుంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం పాడైపోతా? పాడవదు. కాబట్టి మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలండి, దేవుని ప్రేమను పొందుకోవాలి. దేవుని పట్ల విజేతలు జీవించాలంటే దేవుని పట్ల మనము శ్రద్ధ కలిగి, ఆయన మాటలు శ్రద్ధగా కలిగి జీవించినప్పుడు దేవుడి మధ్యలో అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇంకో వాక్యం చదువు, యెషయా 51 చదువుదాం. యెషయా 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కలిగిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది యగునట్లు చేసితిని. చాలు. హల్లెలూయా. అబ్రహాం సంగతి విన్నా అబ్రహాం కోసం. అతను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచి ఎంతమందిని చేశాడు? అనేక మంది. అంటే దేవుని ఆశీర్వాదం అలా ఉంటదండి. ఒక్కడే దేవుడు ఎవరు లేరు. అతను అంటే ఉన్నారు, కుటుంబం అంతా ఉంది, కానీ దేవుడు అబ్రహాం గారిని ఎన్నుకున్నప్పుడు పిలిచినప్పుడు దేవుని మాట ప్రకారం అయినా వెళ్ళినప్పుడు అనేక మంది జనాలకి తండ్రిగా అబ్రహాం గారిని చేశాడు. అలాగే 45 యెషయా 45 చూద్దాం 3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను 45:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చాలు. ఇక్కడ యాకోబు గారు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు యెహోవా నేనని తెలుసుకున్నట్లు అంధకార స్థలం ఉంచబడిన నిధులను రహస్య స్థలం మరుగైన ధనము నీకు ఇస్తాను. హల్లెలూయా. అంటే ఆయన ఎక్కడి నుంచి మనం అనుకోవచ్చు, నాకు ఇన్ని లక్షల అప్పు ఉంది, అది ఎవరు తీస్తే దేవుడు ఇచ్చేస్తాడు, ఏంటి రూపాయి 2 రూపాయలు నాకు సహాయం చేస్తాడు, 10 రూపాయలు, ఇప్పుడు నాకు 1000 రూపాయలు. అంతకీ దేవుడు కాబట్టి ఒక 10,000 వరకు సహాయం చేయగలరు. కానీ కోట్లు నాకు కావాలి, లక్షలు కావాలి, సహాయం చేస్తాడా అని అనుకుంటాం. అంటే మానవులుగా మనం, అంటే మనలో అపనమ్మకం అనేది ఉంటుంది. కంప్లీట్ గా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏదైనా కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ రహస్య స్థలం మరి కదా నీకు ఇస్తానండి. ఎలాగ ఇవ్వగలరు? దేవుడు ఇస్తాడా అని అనుకుంటా, కానీ ఇస్తాడండి. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగల సమయం. అంటే మనం అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం, కానీ దేవుని నిర్ణయమే మన జీవితంలో జరుగుతుంది. అలాగా అంటే దేవుడు మన ఇష్టం కాదు ఏది కూడా. మనం అనుకుంటాం ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఊహించుకుంటే ఏదో జరగాలి, ఎక్కడికే వెళ్ళాలి, ఎంతో సంపాదించాలి, ఎంతో వైభవంగా బ్రతకాలి అనుకుంటాం. కానీ దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. కానీ ప్రార్థన ఏదైతే చేస్తున్నా అలాగే దేవుడు మగ పిల్లలు ఇచ్చాడు, ఆరోగ్యవంతులుగా ఇచ్చాడు. అంత అంటే హల్లెలూయా. ఇప్పటి వరకు బిడ్డలు మమ్మల్ని అంత కుటుంబాన్ని అంతా కాచి కాబట్టి నిజంగా దేవుని కృప అంటే వాగ్దానం ఇచ్చింది దేవుడు నమ్మదు. అంటే అబ్రహాం గారు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వదిలేసాడు కానీ వదలలేదు. చివరి వరకు అంటే మనందరం కూడా అబ్రహాం సంతానమే. జనములు మనందరికి తండ్రిగా ఉన్నారు. ఏదైతే దేవుడు చెప్పాడో నేను అనేక జనములు తండ్రిగా చేస్తానండి,
అట్టి రీతిగా అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. అలాగే చెడు ఒక వాక్యం యాకోబు గారిని చూద్దాము. యాకోబు గారు కూడా దేవుని పట్ల సరే ఆదికాండము 32:26 ఆయన తెల్లబారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుటేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. చాలండి. ఇక్కడ యాకోబు గారు ఎవరిని అన్నను మోసం చేసి పారిపోయిన తర్వాత చాలా దేవుడు అతన్ని చాలా ఆశీర్వదించడం, అనేకమైన సంపద, భార్యలు, పిల్లలు, అనేకమైన సంపద దేవుడు అతనికి ఇచ్చినప్పుడు మళ్ళీ అన్నగారికి వెళ్ళడానికి భార్యలు పంపించాడు, పిల్లలు పంపించాడు, ఆస్తిని పంపించాడు, పనివారిని పంపించాడు, అందరిని పంపించాడు. కానీ ఒక భయం అనేది అతనిలో ఉన్నప్పుడు అతను ఒక్కడే ఆ రాత్రి కాలంలో ఒంటరిగా మిగిలిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏ విధంగా ప్రార్థించాడు చూడండి. దేవుని సన్నిధిలో గోజాడాడండి, పెనుగులాడాడు, దేవునితో పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్దిస్తానగా నేను ఇక్కడి నుంచి కదలని అంటే గట్టిగా పట్టుకున్నాడు. ఎలాగైనా ఆశీర్దిస్తే నేను వెళ్తా, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానని పట్టుదలతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మన జీవితంలో కూడా మనం కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళను అని అన్నాడు. అప్పుడు దేవుడి వద్దులో నేను తెల్లవారుతుంది వెళ్ళాలి అని అన్నప్పుడు కూడా అసలు యాకోబు గారు వదలలేదని గట్టిగా పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్దిస్తే నేను భావిస్తాను, లేకపోతే నేను వెళ్ళినవని గట్టిగా పట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడు. నీ పేరేంటి అంటే దేవుడు తెలియదని పేరు తెలుసు కదా, కానీ అడిగారు. అంటే యాకోబు, ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు అని అర్థం. కానీ దేవునితో పోరాడి దేవునితో ప్రార్థన శక్తి కలిగి దేవునితో పోరాడి గెలుచుకున్నాడు. అని దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు గట్టిగా దేవునితో పోరాడి. మనం కూడా మన జీవితంలో దేవునితో అంటే పోరాడాలి, దెబ్బలాడే తింటే అవి కాదండి. ప్రార్థన ద్వారా మనం పోరాడాలి. మన కన్నీళ్ళ ప్రార్థన ద్వారా దేవునితో పోరాడాలి. మన మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవునితో పోరాడాలి. మామూలుగా తండ్రి ప్రభు నాకు కావాలి, నాకు ఇచ్చి అంటే అది ప్రార్థన సరిపోతుంది. దేవుని అసలు ప్రతినిత్యం కూడా కన్నీరు కాచాలి. మనకున్నా లేకపోయినా ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో కూడా మన దేవుణ్ణి స్తుతించాలండి. మన కష్టం వచ్చిందని దేవునికి దూరం ఉండడం కాదు, కష్టంలో ఇంకా దేవుని ఇంకా బలంగా ప్రార్థన చేసే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మనందరం కూడా చాలా బైబిల్లో చాలా మంది ఉన్నారు దేవుడి చేత ఆశీర్వదింపబడి. బైబిల్ అంతా కూడా ఆశీర్వాదాలు దేవుడు నింపాడు. అనేక మంది భక్తులు అంటే వీళ్ళంతా కూడా దేవుని పట్ల శ్రద్ధ కలిగి దేవుని మాట విన్నారు కాబట్టి దేవుడు వాళ్ళు అమితంగా ఆశీర్వదించాడు. మనందరికి తెలిసిన వ్యక్తి యోబు గారిని అతను చాలా దేవుని పట్ల నీతి కలిగి, నిజాయితీ కలిగి, భక్తి కలిగి చెడుతనాన్ని అసహించుకున్నాడు. అంటే దేవుని పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంత భయము, భక్తి. మన భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా మనకి ఉండాలి. ఆయన నీతిగా ఉంది, నిజాయితీ ఉంది, పరిశుద్ధత ఉంది, విధేయత, అన్ని లక్షణాలు కూడా యోబు గారి జీవితంలో ఉంది. కాబట్టి సాతాను కూడా యోబు గారిని టచ్ చేయడానికి భయపడ్డాడండి. అంటే సమస్త ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి దేవుడు సాతాను యోబు గారిని టచ్ చేయడం భయపడితే దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇంత నువ్వు అంతా ఇచ్చావు కదా, ఇంత మ్యాన్లు ఇచ్చావు, ఇంత పశువులు ఇచ్చావు, గొడ్లు ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అంత ఇచ్చావు కాబట్టి నువ్వు స్థుతిస్తున్నాడు. ఏమి ఇవ్వకపోతే నువ్వు స్థుతిస్తానంటే నేను ద్వేషిస్తాడు అనేసి సవాల్ చేసినప్పుడు దేవుడు నా యోగ భక్తుడు అటువంటి వాడు కాదు. అంటే చూడండి, అంటే మనము కూడా దేవుని దృష్టి ఆ విధంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మనల్ని అమితంగా ఆశీర్దిస్తాడు. సాతాను దేవుడు పర్మిషన్ తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తన ఆస్తి పోయింది, తన పిల్లలు పోయారు, తన పశు సంపద అన్ని సమస్తం పోయింది, తన ఆరోగ్యం కూడా పోయిందండి. వాళ్ళంతా పులుపులతో ఉంటున్నాడు. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిని వదలలేదు. ఆయన ఇంకా దేవుని పట్ల ఇంకా ప్రేమ కలిగి, ఇంకా భక్తి కలిగి, ఇంకా దేవుని పట్ల నమ్మకం కలిగి, ఇంకా విధేయత చూపించడు. ఎంతో దీవెనకరంగా
అంటే ఆ పరిస్థితిలో మనమైతే అసలు ప్రార్థన చేయడానికి కూడా ఒప్పుకోము. కానీ యోబు గారు అలా కాదు. ఎంత దేవుడు కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేయగా తన స్నేహితుల నిమిత్తం అందరూ కూడా ద్వేషించారు, భార్య కూడా ద్వేషించారు. ఎవరు దగ్గర రాలేదు. అంటే దగ్గర రావడానికి పరిస్థితి అట్లాంటిది. కుడుపులతోటి రక్తాలు కారుతూ స్లీవులు అవన్నీ కారుతుంటే ఎవరన్నా వెళ్తారు. ఇప్పుడు ఎవరైనా రోడ్డు పక్కన కొంచెం బాగాలేని పరిస్థితిలో మనం ఒట్టుగా వెళ్ళాం కదా దగ్గరికి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు భార్య కూడా వెళ్ళిపోయింది. ఎవరు కూడా అక్కడ చేరతీయలేదు. ఎవరు కూడా పలకరించడానికి కూడా వాళ్ళు మాట్లాడడానికి కూడా భయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదలలేదు. వదలకుండా దేవుని పట్ల పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు యోబు గారిని బహుగా ఆస్వాదించండి. హల్లెలూయా. అంటే ముందు ఎంతో ఆస్తుందో దానికంటే రెట్టింపు ఇచ్చాడు. హల్లెలూయా. అట్టి విశ్వాసం మనకి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాల కార్యాలు చేస్తాడు. మనందరూ దీవెనకరంగా ఉండాలంటే, అనేక మందికి ఆశ్రదకరంగా ఉండాలంటే, అంటే ఇప్పుడు అనేక మంది మనం సంఘానికి మంది నడిపించాలి. అనేక మంది చాలా మంది లోపల ఎంతో మంది నశించిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ మనం రక్షించాలంటే మనం ఆస్వాదించాలి, మనం దీవించబడాలి. మన దీవెల ద్వారా మన దేవుళ్ళు ఏ విధంగా ఆస్వాదించబడాలి, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఏ విధంగా దీవించబడాలి. అనేక మంది మాదిరిగా మనం ఉన్నప్పుడు అనేక మంది దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. మనం అట్టి రీతిగా మనం ఉండాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఒకసారి ఫస్ట్ చదువుకున్న వాటికి మళ్ళీ చదువుకుందాం. ద్వితీయోపదేశం 28 వచ్చాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మన దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే మళ్ళీ అమితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? మన పట్టణంలో అంటే మనం ఉన్న దగ్గర ఆశీర్వదిస్తాడు. మన పట్టణ మన పొలాన్ని మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మన కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి రాత్రి కాలంలో వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మనందరూ దేవుని వాగ్దానం అంటే ఆశీర్వాదం పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధపడి దేవుని సన్నిధిలో స్ట్రాంగ్ గా మనము నిలబడతాం అంటే దేవుని మాట మనం శ్రద్ధగా విని దేవుని పట్ల విధేయత కలిగి జీవించినప్పుడు సాగాన్ని ఏ విధంగా 100% దేవుడు ఆశీర్వదించాడు. మనము కూడా 100% ఆశీర్వాదం పొందాలని మనందరము నేనైతే కోరుకుంటాను. స్ట్రాంగ్ గాను అందరం కూడా ఇంకా మళ్ళీ ఇంకేమన్నా రాత్రి కాల సమయంలో అంటే దేవునికి మనకి కట్టుగా అంటే మన దోషాలే ఆయనకి మనకి కట్టుగా ఉంది. అవన్నీ కూడా రాత్రి కాల సమయంలో విడిచిపెట్టారు. కోపం వచ్చు, ద్వేషం, ఏదైనా సరే అంటే దేవునికి ఇష్టం లేని ఏది చిన్నదన్నా మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళవు. కాబట్టి అంటే ప్రార్థన చేస్తాం అనుకుంటా, కానీ దేవుడు మనం ఆశీర్వదించలేదంటే కారణం మనమే, మన బలహీనతలే, మన మాటలే, మన క్రియలే. కాబట్టి వీటన్నిటి దేవునికి అయిష్టం అంటే దేవునికి విరోధంగా ఏమైనా అవన్నీ కూడా మన రాత్రి కోసం విడిచిపెట్టి సాగారి నూరంత ఆశ్రదం ఏ విధంగా పొందారో మనము కూడా 100% ఆశ్రదం పొందుతాము. ఈ నూతన సంవత్సరంలో ఈ 40 days ప్రార్థన దేవుడు మన జీవితాలు అందరి జీవితాలు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా పొందుకోవడానికి సిద్ధంగా ఉండి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన పట్ల విధేయత కలిగి జీవిద్దాము. దేవుడి చిన్న మాటలు దీవించు.